ఇక్కడ ఏది మాట్లాడడం బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయింది. నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచరించి చేసిన అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముఖ్యంగా చేసిన ఒక్కొక్క సినిమా, అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇందులో డిఫరెంట్ గెటప్స్ తోటి వెళ్తూ ఆ చేసిన ఆ ప్రతి సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతను ఒక ఆర్టిస్ట్ గా నిలబడాలని తప్ప కమర్షియల్ గా సినిమాలు చేసేసి నా డబ్బులు చేసుకోవాలి, నేను స్టార్ గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రం ఏంటంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్ లో కూడా అతను అంత కరెక్ట్ గా వెళ్తున్నాడంటే అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనల్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని విజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న ఆలోచన విధానం కానీ, నువ్వు వెతుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రేట్ చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన మాటలు కానీ నీ వరకు నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు విజయం సాధిస్తూనే ఉంటుంది. ఆ సినిమా కొంచెం వెనకంజ వేస్తుందంటే ఆ తప్పు నీ దవైతే కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళుతూ యాక్టర్ గా నువ్వు ఇలా స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్.